గొత్తివల్ల గుంపు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రామం ఏర్పడ్డప్పటికీ ఇక్కడ పట్టాల మధ్యనే జీవిస్తున్నారు. వీరికి ఎలాంటి ఇంటి సౌకర్యం అనేటువంటిది లేదు. అందుకోసమే తక్షణమే వీళ్ళకి ఇంటి సౌకర్యం కల్పించాలి, ఇండ్లని నిర్మాణం చేయాలని చెప్పి సిపిఎం డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో వీళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితం అనేటువంటిది ఇవ్వటం లేదు. 300 రూపాయలు మాత్రమే కూలి ఇచ్చి శ్రమ దోపిడీ అనేటువంటిది చేస్తున్నారు. ఈ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కూడా పోరాడతాం. వాళ్ళకి కనీసం రోజు కూలి 500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులకి రేషన్ కార్డులు, తినడానికి తిండి అనేటువంటిది లేదు. అందుకోసం వాళ్ళకి రేషన్ కార్డులు తక్షణం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. రేషన్ కార్డులు ఇవ్వాలి. వైద్య సౌకర్యం అనేటువంటిది లేదు, వైద్య సౌకర్యం కల్పించాలి. రోడ్డు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం కల్పించాలి. మంచినీటి సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం కల్పించాలి. ఈ గ్రామ ప్రజానికానికి తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి. అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీల్లో విద్య, వైద్యం, రహదారులు అనేక సమస్యలను